వెల్కమ్ బ్యాక్. ఈ రోజు జనం జడ్జిమెంట్ లో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనతో ఉన్నారు. తనదైన స్టైల్లో ఆయన శైలిలోనే మనకు ఆన్సర్స్ చెప్తా ఉన్నారు. సో ఇంకా ఇక్కడ ఆడియన్స్ చాలా మంది ఉత్సాహపడుతూ ఉన్నారు. వారిని ఇంకా ఏం క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు ఎంతవరకు పోటీ అనుకుంటున్నారు? నేను పోటీ అసలే నేను ఎందుకంటే పోటీ తత్వం నేను నమ్మను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ హార్మనీ. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆలోచన విధానాలను సిద్ధాంతాలను తీసుకెళ్లొచ్చు. బట్ ఎవరు ఏం చేసినా కామన్ గుడ్ కదా, అల్టిమేట్ గా ప్రజలకి మేలు జరుగుతున్నప్పుడు అది దాన్ని అట్లా చూస్తాను తప్ప అంతేగాని కూర్చోబెట్టి నాకు ఈ వ్యక్తి పోటీ, ఆ పోటీ తత్వం అనేది నాకు అసలు కనిపించింది ఎప్పుడు. ఎందుకంటే నేను దాన్ని నమ్మను. నేను అసలు ఆ పోటీ అనేది ఉంటుందని. ఒక రెండు పార్టీస్ ఏంటంటే ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ అణిచేయాలని చూస్తుంది. ఒక అణిచేయడానికి ఒక కుట్ర అంటారు, రాజకీయ కుట్ర అంటారు. దాని మీద కూడా మనం మాట్లాడే ప్రెస్ మీట్ లో కూడా, బట్ ప్రెస్ మన అన్నిసార్లు అంటే ఒక నెగిటివ్ గా మన మీద వచ్చి నెగిటివ్ క్యారీ చేసినందుకు మన ఎక్స్ప్లెనేషన్ క్యారీ చేయరు ఒక్కోసారి. సో అలా చూసినప్పుడు సర్వేస్ అన్ని ఎప్పుడు కూడా రాంగ్ ఉంటాయి. నాకు ఇన్ఫాక్ట్ చిరంజీవి గారి గురించి మన ప్రజారాజ్యం పార్టీ గురించి రాంగ్ సర్వేస్ చేస్తున్నప్పుడు ఇన్ఫాక్ట్ నాకు చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుజరాత్ లో కానీ బీఎస్పీ మీద కానీ లేదంటే లాస్ట్ టైం 2004 ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవి చూసినా సేమ్ వాళ్ళు ఇచ్చే యాక్చువల్ గా వాళ్ళ రిపోర్ట్ తప్పు ఉండదు. మధ్యలో ఆ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్, ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ నుంచి మన ఈ పబ్లిక్ కన్సంప్షన్ కి వెళ్లేటప్పటికి మధ్యలో చాలా ట్యాంపరింగ్ జరుగుతుంది. సో ఈ కపిల్ సిబాల్ లాస్ట్ టైం కాంగ్రెస్ ఆయన కూడా ఇదే ప్రశ్న, కాంగ్రెస్ రాదనేది బీజేపీ వస్తుందని చెప్పి ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఏ బేసిస్ ఇస్తుందని చెప్పి ఎవరైతే ఆ చైర్మన్ ఉన్నారో వాళ్ళని అడిగితే ఆయన లెటర్ ఇచ్చాడు, మేము ఇచ్చిన రిపోర్ట్ అయితే కాదు ఇదని. సో అలాగా మనం తీసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ ఫైనల్ అల్టిమేట్ ప్రజలు కదా, ఎంత అయినా సరే వన్స్ ప్రజలు డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలో చేస్తారు తప్ప ఈ సర్వేస్ అనేది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ప్రజారాజ్యం కన్నా యువరాజ్యం జనాలను ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది. పవన్ సీక్రెట్ ఏంటి? అట్లే అంటే వాళ్ళు ఇచ్చిన ఐడియాలజీని నేను ముందుకు తీసుకెళ్తాను అంటే జనరల్ గా అంటే ఏదైనా చూసుకుంటే అంటే ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు తిరుపతి అంత పెద్ద బహిరంగ సభకు వచ్చిన రెస్పాన్స్ మీరు ఇక్కడ కూకట్పల్లిలో చేస్తే ముందు ఎప్పుడు జనరల్ స్థాయిలో వ్యక్తులు అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు కదా. అంటే ముందు ఎప్పుడు వర్కర్స్ ఎక్కువ అంటే పనిచేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది, ఎక్కువ హడావుడి అటు ఇటు తిరుగుతుంటారు. కానీ యాక్చువల్ గా ఆ ప్రజారాజ్యం పార్టీ స్థాపించడానికి మూలకారకులు చిరంజీవి గారు. దాన్ని ఆయన కూర్చోబెట్టి నాకు ఇలాంటి ఆలోచన విధానం ఉంది, ఇంత ఇలా స్ఫూర్తి ఉంది అని చెప్పి ఆయన భావాల్ని మేము ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ లో మేబీ నేను ఎక్కువ అంటే నాలో ఎక్కువ భావావేశం ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ ఏదో కొంచెం హడావుడి కనిపిస్తుంది తప్ప. ఎందుకు పవన్ అంత అగ్రెసివ్ గా ఎప్పుడు ఎందుకుంటాడు? నాకేం తేడా కనిపించింది, నాకు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. బహిరంగ సభలకు కానీ లేదంటే రోడ్ షోలకు కానీ వచ్చినటువంటి జనాన్ని చూసి కొంత మిగతా పార్టీలకి అంటే వాళ్ళు వచ్చింది ఓట్లేయడానికి కాదు ఎవరెళ్ళినా కూడా చూస్తారనేటువంటి కామెంట్స్ చాలా మంది చేశారు. దాన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? నిజంగా వాళ్ళందరూ ఓట్లు రాలుతాయి అనుకుంటున్నారా? ఫస్ట్ అది నేను అటు ఓట్లు రాలుతాయని అట్లా మన జనాల్ని ఫస్ట్ నేను ఒక ఓట్ బ్యాంక్ గా చూడను. జనం అంటే నాకు అంటే మామూలు మనిషి తోటి మనకు అనుకున్నాక చాలా గౌరవం ఉంటుంది. సో ఇలా జరుగుతుంది, ఇలాంటి మన ఆలోచనల్ని ఫస్ట్ ఒక నటుడిగా నేను వెళ్ళినప్పుడు ఎక్కువ మంది రావచ్చు జనం. మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను మాట్లాడతాను. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల నుంచి నేను వెళ్ళినప్పుడు ఒక నటుడిగా నాకు ఎక్కువ మంది జనం వస్తారు. ఆ వచ్చిన జనాన్ని పార్టీ ఐడియాలజీని వాళ్ళ మనసులో ఎంత పెడుతున్నాం, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళని ఎంతసేపు మనం వాళ్ళు థాట్ఫుల్ గా చేయగలుగుతున్నాం, మన భావాలని మన పార్టీ ఐడియాలని ఎంత మేరకు తీసుకెళ్ళగలుగుతున్నాం, వాళ్ళు ఏమాత్రం స్పందించినా కానీ ఇట్లా టర్న్ ఇంటూ ఓట్. అది ఇప్పుడు చెప్పలేము. ఈ రోజున వచ్చారు జనం, వాళ్ళు చెప్పే విధంగా చూస్తే ఒక ఒట్లు వచ్చారు వెళ్ళిపోతారని చెప్తారు. బట్ అది లోపల చర్నింగ్ ఏం జరుగుతుందో అది రేపు పొద్దున ఎలక్షన్స్ లో చెప్తారు తప్ప ఈ రోజున అది నేను చెప్పలేను. అయితే ఏ పార్టీ అనౌన్స్ చేసినా కూడా ఇవన్నీ కూడా జనాకర్షక పథకాలు అంటున్నారు. మరి అంటే పిఆర్పి ఇచ్చేవి వాటిని ఏమనొచ్చు మనం? ప్రజావసర పథకాలు ఆకర్షిస్తేనే కదా అవసరాలు తీరుతాయి. ఆకర్షించాలి, అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఆకలిగా ఉన్న వాళ్ళకి ఏం ఆకర్షించాలి? బేసిక్ ఇన్స్టింక్టే ఆకర్షణ అంతే. అంటే కొన్ని టీవీ న్యూస్ ఛానల్లో ఇస్తున్నారు కదా, కొట్టుకోవడం, ఇది ఇలా విధంగా చీరలు ఎత్తేసుకోవడము. డిస్ట్రిక్ట్స్ లోనా? పొలిటికల్ ప్రాసెస్, స్టాండర్డ్ ప్రాసెస్. అది లేకపోతే పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్. అంటే ప్రజారాజ్యం పార్టీలో, ప్రజారాజ్యం పార్టీ కదా, ఈవెన్ లుక్ ఎట్ కొరియా, జపాన్, స్టాండర్డ్ అలా వేసి కొట్టుకుంటున్నా అప్పుడు పొలిటికల్ ప్రాసెస్. అదేంటంటే ఒక్కొక్కళ్ళు అదేమవుతుందంటే నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు చేసే పనులు కాదు. కేవలం పవర్ ఓరియంటెడ్ చేసి నన్ను గుర్తింపు లేని వాళ్ళు చేసే కొద్ది ఒకరిద్దరుంటారు ప్రతి చోట. అది మనం ఏం చేయలేము. అది
మనం 90 మందిని చూసి మనం వదిలేయాలి తప్ప 10 మంది చేసే గొడవకి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఉప్పునూరి గోపాలకృష్ణ గారి ప్రభావం మీ పైన ఉందంటారు, నిజమే సార్? అది ఈ ప్రశ్న ఎవరో మనం అడిగారు, మీరు కదా? నేను ఫస్ట్ మీరు నాక ఉప్పులూరి గోపాలకృష్ణ ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన అంటే ఎంతమందికి ఆయన గురించి నాకు తెలిసి చాలా తక్కువ మంది తెలుసు. జిడ్డు కృష్ణమూర్తి గురించి తెలుస్తుంది కానీ ఉప్పులూరి గోపాలకృష్ణమూర్తి గురించి తెలియదు. ఈయన కాంటెంపరీ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు డెఫినెట్ గా ఆయన మీద ప్రభావం ఇవన్నీ చెప్పలేను కానీ డెఫినెట్ గా నేను సినిమాలోకి రాకముందు ఆయన ప్రభావం నా మీద చాలా ఉండేది. అయితే ఒక న్యూస్ ఛానల్ ఏమో మీకు కళ్ళు దాగి షర్టు బటన్స్ ఇప్పేసేసి చిందులేసిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ రోజు రిపీటెడ్ గా చూపించారు సార్. అది అంటే దాని గురించి మీరు ఏ విధంగా చెప్పారు? ఇప్పుడు మీడియాలో ఇప్పుడు అందరు పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, ఏదైనా ఎవరు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే నా మీద కాంట్రవర్షియల్ న్యూస్ ఉన్నప్పుడు అందరికి అటెన్షన్ వస్తుంది. సో ఇన్ఫాక్ట్ నాకు మీడియా నాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు నన్ను ఇట్లా వాడుకుని నన్ను వక్రీకరించినందుకు నా డబ్బులు ఇవ్వాలి అంటే ఏం లేదు, పెద్ద ఎక్కువ పట్టించుకున్నాం వాళ్ళు. ఎప్పుడు అగ్రెసివ్ గా కనిపించే పవన్ వరంగల్ బహిరంగ సభలో స్వప్నిక ప్రణీత యాసిడ్ విషయంలో కన్నీళ్లు కార్చారు. అంటే అన్నయ్య అంత సెన్సిటివ్ అనుకోవచ్చా పవన్ ని కూడా? కన్నీళ్లు కార్చడం ఏమీ నాకు తెలియదు, అంటే ఎలా కావచ్చు కానీ అంటే ఇవన్నీ మనం చాలా సమాజాన్ని చాలా ఈజీగా తీసుకుంటాం. ఒక హెల్ప్లెస్ బ్రదర్ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాకు చాలా మంది కజిన్స్ ఉన్నారు ఇక్కడని కాదు, ఈవెన్ మెడ్రాస్లో నేను చదువుకున్నప్పుడు కూడా అక్కడ పెరిగినప్పుడు కూడా నేను నా కళ్ళ ముందు చాలా పరిస్థితులు చూసేవాడిని. అంటే ఒకసారి చాలా చిన్న ఏదో ఒక చిన్న కామెంట్, ఒక అమ్మాయిలు వెళ్తుంటే ఏదో ఒక కామెంట్ అనిపిస్తుంది, ఎంతమంది భయపడతారు, ఎంతమంది చదువులు మానేశారు. ఇవన్నీ మా ఇళ్లలోనే చాలా మంది ఈవిటీసింగ్ భయపడి చదువులు మానేసిన కుటుంబాలు తెలుసు నాకు. అంటే ఒక చక్కగా ఎదగాల్సిన ఆడపిల్లలు కేవలం ఈవిటీసింగ్ మానేసి ఇళ్లలో కూర్చొని ఒక మంచి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఎప్పుడు సమాజం అంటే బయట మగాళ్ళంటే భయపడే స్థాయికి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎక్కడో చూసి అలాంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు అంటే నాకు సిస్టర్స్ ఉన్నారు, నా సిస్టర్స్ బాధపడిన బాధ కూడా నాకు ఇప్పుడు ఎలైవ్గా ఉంటుంది నాకు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు నేను ఈవిటీసింగ్ మీద నేను ఎప్పుడు మాట్లాడతాను, ఇవి నా సినిమాల్లో కూడా మాట్లాడతాను. అది అలాంటిది మనందరం ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక చాలా దారుణమైన సంఘటన జరిగినప్పుడు అందరిలాగే పొలిటీషియన్స్ వెళ్ళి మాట్లాడతారు, మేము మీకు అండగా ఉంటాం అంటారు, ఎక్కడితో ఆగిపోద్ది. నేను ఫస్ట్ డే వెళ్ళటానికి కూడా సంశయించాను, చాలా ఆలోచించాను ఏం బాగుంటుంది వెళ్తే అని. సెకండ్ డే మళ్ళీ అన్నయ్య గారితో పాటు వెళ్ళాను. కాకపోతే వాళ్ళ నాన్న ఫస్ట్ డే వాళ్ళ నాన్నగారు అమ్మాయిని చూడలేదు, ఎందుకంటే వెళ్ళిపోయి ఆల్రెడీ అమ్మాయి ఐసీయూలో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి చూసి అది పరామర్శ కింద కాదు, నాకేంటో నాకు చాలా బాధగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మళ్ళీ మనం వెళ్ళి దాన్ని ఒక ఇష్యూకి సర్వ్ అంటే ఒక పర్పస్ ఓరియంటెడ్ ఉండదు, ఏదో మన హడావిడి చేసినట్టు ఉంటుందని చెప్పి నేను వాళ్ళ నా పేరెంట్స్తో మాట్లాడి వచ్చేసాను. నేను అది కూడా మీడియా కూడా రానివ్వలేదు. నెక్స్ట్ డే తర్వాత అన్నయ్య గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మా అన్నయ్య గారు అంటే అన్నయ్య స్వయంగా తనే వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను. నేను వెళ్ళలేకపోతే స్వప్నికి నన్ను లోపల నుంచి డాక్టర్ వచ్చాడు, బ్యూటీ డాక్టర్ వచ్చి నన్ను రమ్మన్నారు, అమ్మాయి రమ్మంది అని వెళ్తే తను వెళ్తే అమ్మాయి ఆల్మోస్ట్ డాక్టర్ చెప్పారు తనకు తెలియదు, తను చనిపోతుంది ఇంకొక ఫ్యూ డేస్లో. అమ్మాయి కూడా తెలుసు తను చనిపోతుందని. అమ్మాయి అడిగిన లాస్ట్ డిజైర్ ఏంటంటే అసలు మాట్లాడలేకపోతుంది, పెదాలు కదలలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి అడిగింది ఒకటి, నన్ను ఇలా చేసిన వాడిని శిక్షించండి, లేదంటే ఆడికి ఇలా అలా ఏం మాట్లాడలే. అన్న ఇంకెప్పటికీ రానికుండా ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడు ఒకసారి, మీరు ఏదైనా చేయండి అంటే. ఎప్పుడు కూడా మనం డెత్ విష్ అంటాం, అంటే మరణ వాంగ్మూలం అంటాం. అంటే అది అల్టిమేట్ డిజైర్. చనిపోతున్నప్పుడు ఒక అల్టిమేట్ డిజైర్ ఉంటుంది నాకు, ఇది అంటే నిజమైన పరిపూర్ణ నిజమైన లోపల గుండె లోతుల నుంచి వస్తుంది. అమ్మాయి నిజంగా తన గురించి ఆలోచించుకోకుండా ఇంకే ఆడపిల్లకి జరగకుండా చూడనేది అంటే నేను ప్రత్యక్షంగా చూశాను కదా. అదే నా చెల్లెలు అయితే నేను ఎంత బాధపడుతున్నా అంతే బాధపడ్డాను ఆ రోజున. దాంట్లో నాకు ఆ స్పందన ఉంది, నాకు నిజంగా బాగుంది. అయితే ఇప్పుడు మీతో ఇంతవరకు వర్క్ చేసిన హీరోయిన్స్ కానీ లేదంటే టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ మీరు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మీకు సపోర్టింగ్ ఎవరైనా వస్తామని చెప్పారా? అసలు నేను ఎప్పుడు ఫిల్మ్స్ యాక్ట్ చేసినప్పుడు నేను ఆ యాక్టింగ్ పరిధే ఉంటుంది తప్ప అంతకుమించి నేను ఎప్పుడు బియాండ్ నేను
పర్సనల్ ఇంటరాక్షన్ నాకు చాలా తక్కువ, నా తోటి నటులతోటి చాలా తక్కువ మనతో తప్ప. సో వాళ్ళు ఎలాంటి భావాలు ఉన్నాయి నేను ఫోన్ చేసి అడగటం కానీ, నాకు ఆ సినిమా అయిపోతే నాకు తర్వాత వాళ్ళకి నాకు ఎప్పుడైనా ఫంక్షన్స్ లో కనిపించి మాట్లాడతాను తప్ప అంతకుమించి నేను వ్యక్తిగతంగా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. సో వాళ్ళ మనసులో ఏమో నాకు తెలియదు, ఎప్పుడు అడగలేదు. అంటే అంతటి మీరు అంత హృదయాన్ని కూడా రేణు దేశాయ్ కొల్లగొట్టారనమాట. అంటే ఎవరితో ఏమి ఉండకుండా మీ పని మీరు చూసుకుంటున్నప్పటికీ కూడాను రేణు దేశాయ్ అట్లా అనుకోవచ్చు.